రోడ్లపై రైమ్ అంటూ పరిమితికి మించిన వేగంతో దూసుకుపోతారు. నో హెల్మెట్, కారులో అయితే నో సీట్ బెల్ట్, ఆర్సీ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, ఆఖరికి లైసెన్స్ కూడా ఉండదు. మరి పోలీసులు లేకుంటే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే ఎలా? ఏముంది బై, 100-200 ఫైన్ కొట్టి లైట్ తీసుకుంటాం. కొత్తగా వచ్చిన ఈ చలాన్ విధానంతో వెంటనే డబ్బులు కట్టే సమస్య కూడా లేకుండా పోయింది. ఎక్కడో ఫోటో తీస్తారు, ఆన్లైన్లో పెడతారు, కట్టాలనిపిస్తే డబ్బులు కడతాం, లేకుంటే మళ్లీ దొరికే వరకు బిందాస్. కానీ ఇకపై ఈ పప్పులేవి ఉడకవు. ఫైన్లు వేయడం కాదు, ఇప్పుడు కొత్తగా పాయింట్ పడుద్ది. ఒక్కో వయోలేషన్ కు ఒక్కో విధంగా పాయింట్లుంటాయి. సీట్ బెల్ట్ లేకుంటే 1 పాయింట్, తాగి బైక్ నడిపితే 3 పాయింట్లు, 2 ఏళ్లలోపు 12 పాయింట్లు దాటితే ఇక అంతే. ఏడాది దాకా మీరు బండితో రోడ్డెక్కే పరిస్థితి ఉండదు. రూల్స్ ను అంతా టైట్ చేసింది సర్కార్. జీవో నెంబర్ 80 ద్వారా కొత్త చట్టం తీసుకొచ్చింది. త్వరలోనే దీన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులు. రవాణా శాఖ కొత్త చట్టాన్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు అన్ని పేపర్లు ఉంటేనే రోడ్డెక్కాలని, రూల్స్ అతిక్రమిస్తే యాక్షన్ తప్పదంటున్నారు. లిమిట్ దాటితే ఆటోమేటిక్ గా లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందంటున్న ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ తో శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులకు చెక్ పెట్టినారు పోలీసులు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 18ని ఇంప్లిమెంట్ చేసేందుకు రెడీ అవుతున్న ట్రాఫిక్ పోలీసులు ఇక నుండి ట్రాఫిక్ వయలేషన్స్కి పాల్పడే వాహనదారులకు పాయింట్స్ వైజ్గా వారి ఉల్లంఘనలు కౌంట్ చేయనున్నారు. అయితే ఈ పాయింట్ వైజ్గా ట్రాఫిక్ వయలేషన్స్ కౌంట్ చేసే పోలీసులు వారి డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు అవసరమైతే జైలుకు కూడా పంపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ పాయింట్స్ ఏంటి, ఆ పాయింట్స్ ఎలా కౌంట్ చేస్తారో తెలుసుకోవడానికి మనతో డీసీపీ రంగనాథ్ గారు ఉన్నారు. ఆయన తాటి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ పాయింట్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు? ఇప్పుడు ఈ పద్ధతి పాయింట్ సిస్టమ్ అనేది విదేశాల్లో ఉందండి. ఇది మన దగ్గర కూడా మొట్టమొదటిసారిగా ఇండియాలో మనం ఇప్పుడు అమలు చేస్తున్నాం హైదరాబాద్ నగరంలో. సో ఈ పాయింట్ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా రకరకాల ఉల్లంఘనలు చేస్తుంటారు వాహనదారులు. అంటే లైక్ ఏది, ఒకసారి రాంగ్ సైడ్ డ్రైవింగ్ వెళ్ళొచ్చు, ఒకసారి హెల్మెట్ పెట్టుకోకుండా వాహనం నడపచ్చు, లేకపోతే కనుక సిగ్నల్ జంప్ చేయొచ్చు. ఇట్లా అంటే రకరకాల ఉల్లంఘనలు పాల్పడుతూ ఉంటారు. సో ఈ ఉల్లంఘనలో ఒక 13ని లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ తరపు నుంచి లిస్ట్ అవుట్ చేసి అది గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏమనంటే, వీటికి ఈ ఉల్లంఘనలు ఏదైతే ఉన్నాయో దానికి నెగిటివ్ పాయింట్స్ అనమాట. అంటే ఉదాహరణకి ఎవరన్నా హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే కనుక అతనికి ఒక పాయింట్ వస్తుంది. అండ్ నెక్స్ట్, ఎవరైతే కనుక రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ నడిపాడు, అంటే అందరూ ఒకవైపు వెళ్తుంటే అతను ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఏదో దగ్గర యూటర్న్ ఉందో ఏదో క్రాస్ చేద్దాం అనేసి వెళ్తుంటే కనుక అతనికి 2 పాయింట్లు. అదే డ్రంక్ అండ్ డ్రైవింగ్లో చేస్తూ ఉంటే కనుక 3 పాయింట్లు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో దీంతో వచ్చేది ఏంటంటే, మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నాం, చలానా అనగానే దాని మనీ కట్టేస్తాం. మనీ కట్టేసి అది కట్టేసిన తర్వాత ఇంకా అక్కడితోటి క్లోజ్ అనమాట. అంటే ఈ ఇష్యూ నేను మనీ కట్టేశాను కదా, అయిపోయిందని అనుకుంటే కనుక అది కాదు. మీకు దాంతోపాటు మీ చరిత్రని అంతా కూడా మా దగ్గర ఎట్లానో చరిత్ర అంతా కూడా ఉంటుంది. ఎందుకంటే డేటా అంతా కూడా కంప్యూటరైజ్ అయ్యి ఉందన్నమాట. ఈ పాయింట్లన్నీ కూడా యాడ్ అవుతాయి క్యూములేటివ్. అంటే ఇప్పుడు సపోజ్ హెల్మెట్ లేకుండా ఒకసారి దొరికి నెక్స్ట్ ఒకసారి రాంగ్ సైడ్ డ్రైవింగ్తో దొరికాడు, అంటే 1 పాయింట్ ప్లస్ 2 3. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్లో ఒకసారి దొరికాడు, 3 పాయింట్, ఇంకో 3 పాయింట్లు యాడ్ అవుతాయి, అంటే 6. ప్లస్ అతను సిగ్నల్ జంప్ చేస్తూ దొరికాడు, 2 పాయింట్లు వస్తాయి, 8. ఇట్లా అనమాట. అంటే దానికి క్యూములేటివ్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది 12కి సంఖ్యకి చేరుతుందో, 12 చేరంగానే ఆటోమేటిక్గా అతను డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. అంటే సార్ ఈ పాయింట్స్ అంటే ఎన్ని రోజులు కౌంట్ చేస్తారు? 1 ఇయరా లేకుంటే 6 మంత్సా ఇట్లా కౌంట్ చేస్తారు? బ్లాక్ పీరియడ్ 2 years ఉంటుందండి. బ్లాక్ పీరియడ్ అని అంటారు. అంటే ఆ 2 ఏళ్లలో కనుక అతనికి ఎంత పడుతుంది అనేది తీసుకుంటారనమాట. తీసుకొని ఫస్ట్ అఫెన్స్కిను ఈ లాస్ట్ అఫెన్స్కి 2 yearsలో తీసుకున్నప్పుడు ఆ బ్లాక్ పీరియడ్లో మనకి ఎన్ని ఉల్లంఘనలు అనేది యాడ్ అవుతుందనేది చూస్తారనమాట. చూసి ఒకవేళ కనుక అది 12 పాయింట్లకు వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్గా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుందన్నమాట. ప్రధానంగా ఈ ట్రాఫిక్ వైలేషన్స్లో ఏవే వైలేషన్స్, స్టాప్ లైన్తో పాటు ఇంకా ఏ వైలేషన్స్ వస్తాయి? ఉన్నాయండి. ఇప్పుడు ప్రజెంట్ సిగ్నల్ జంపింగ్ ఒకటి ఉంది, మొబైల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి ఉంది, నెక్స్ట్ హెల్మెట్ సంబంధించింది ఉంది, నెక్స్ట్ ఓవర్లోడింగ్ అంటే ట్రిపుల్ రైడింగ్ ఇట్లాంటిది ఉంటుంది, నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఉంది. సో ఇట్లా ఎన్నిటికీ కూడా ఉన్నాయన్నమాట. టోటల్గా ఈ ఐడెంటిఫికేషన్ అనేది ఎలా చేస్తారు? ఒక వెహికల్ని పట్టుకున్నప్పుడు వాడు వైలేట్ చేశాడు అన్నట్టు మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు దీన్ని? రైట్ అండి. ఇప్పుడు ఎందుకంటే దీంట్లో ఇదొకటి సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు 2 రకాల చలాన్లు వేస్తారు పోలీసులో. స్పాట్ చలాను, ఈ చలాన్ వేస్తాం. సో దీని మీద కూడా నిన్న మేము ఆర్టీఏ అధికారులతో కూడా డిస్కషన్ కూడా చేయడం జరిగింది. ఏంటంటే స్పాట్ చలాన్లో ఏంటంటే ఆఫీసర్ ఆపి, ఎస్ఐ కానీ సిఐ కానీ ఆపి చలాన్లు వేస్తారు. సిగ్నల్ జంపింగ్ ఎవరైనా ఫొటోస్ తీసాం ఈ చలాన్లో
తీసినప్పుడు అక్కడ మనం డ్రైవర్ని ఎలా ఐడెంటిఫై చేయాలని ఇప్పుడు దాని మీద కొంత మేము చర్చిస్తున్నాం. ఇప్పటికే సిటీలో కొన్ని టైమర్స్ పనిచేయట్లేదు. ఇప్పుడు వర్షాలకి చాలా వరకు ఈ స్టాప్ లైన్స్ మొత్తం బ్రేక్ అయిపోయాయి. అంటే మీరు జిహెచ్ఎంసీతో కోఆర్డినేట్ చేసుకొని అవి కూడా మళ్ళీ రీషెడ్యూల్ చేసే ఛాన్సెస్ ఏమన్నాయా? ఒకటి ఫస్ట్ థింగ్ అండి, టైమర్స్ పనిచేయటం అనేది లేదు. టైమర్స్ అన్నీ పనిచేస్తున్నాయి. పనిచేయదు అనేది ఎక్కడంటే ఒక భ్రమలో జనరల్గా ఏమంటారంటే అక్కడ టైం రావట్లేదు అందుకు పనిచేయట్లేదు అంటారు. మీరు అక్కడ చూస్తే కనుక MNL అని వస్తుంది అనమాట, అంటే మాన్యువల్ మోడ్ అని ఉంటుంది అనమాట. మాన్యువల్ మోడ్, ఇంకోటి VAC అని ఉంటుంది అనమాట, అంటే వెహికల్ యాక్టివేటెడ్ కంట్రోల్ అనమాట అది. సో అది వెహికల్ యాక్టివేషన్ మోడ్లో ఉంటుంది అనమాట. సో జనరల్గా VAC మోడ్లో ఉన్నప్పుడు అక్కడ టైమర్స్ వస్తాయి. మాన్యువల్ మోడ్లో ఉన్నప్పుడు టైమర్స్ లేకుండా అనేది టైమర్స్ రావు. బట్ చాలా చోట్ల ఎందుకంటే మనం ఇప్పుడు ఆటోమేటిక్ సిగ్నలింగ్ సిస్టమ్ లేదు. ఇప్పుడు ఏం చేసామంటే ఉన్నా కానీ కూడా మెట్రో వర్క్స్ తోటి అట్లానే గుంతలు పడి మొత్తం రోడ్లంతా కూడా గందరగోళం అవడంతో అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా మాన్యువల్లో అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతను మైండ్ అప్లై చేసి చేస్తాడు అనమాట. అందుకని టైమర్స్ రావన్నమాట. సో టైమర్స్ రాకపోవడానికి అదేదో పాడైందని అనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఈ జిహెచ్ఎంసీ సిగ్నల్స్ స్టాప్ లైన్స్ ఏ విధంగా జనరేట్ చేస్తున్నారు? స్టాప్ లైన్స్ ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే. వర్షం పట్టడంతో చాలా చోట్ల అసలు ముందు రోడ్లే సరిగ్గా లేవు. దాంతోపాటు ఈ రోడ్లతో పాటు ఈ లైన్స్ కూడా కొట్టుకుపోయినాయి. అది ఎవరైతే కనుక ఇతని భద్రత కన్నా డేంజర్ అవ్వాలి, వేరే వాడి భద్రత కన్నా, అంటే వేరే వాడికి ప్రాణానికో లేదా అతనికి దీనికన్నా హాని కలిగించేటటువంటి వాటిల్నే మనం దీంట్లో పెట్టడం జరిగింది. మొత్తం మీరు రికార్డ్ చేసే వైలేషన్స్ 79 ఉన్నాయి చలాన్లు రాసేది. లైక్ ఏది ఫర్ ఇన్స్టెన్స్ మేము రకరకాల వైలేషన్స్ ఉంటాయి. ఏది నో పార్కింగ్ ఉంది, రాంగ్ పార్కింగ్ ఉంది, అవి దాని మీద పాయింట్లు లేవే. అది ఏంటంటే అది ఒక అడ్డంకే తప్ప కానీ దానివల్ల ప్రాణాలకి ఇబ్బంది వచ్చేటటువంటిది ఏమి ఉండదు. సిగ్నల్ జంపింగ్ ఉందనుకోండి, ఎస్ అది తప్పకుండా దానివల్ల వేరే వాడికి ఇబ్బంది అవ్వచ్చు, లేదా ఇతనికైనా ప్రాణానికి. సో అంటే దీన్ని కూడా కేటగరైజ్ చేసాం. ఇప్పుడు మన 22 సెప్టెంబర్ ఇచ్చినటువంటిది GO80, ఇది ఓన్లీ డ్రాఫ్ట్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ ఇంకో 15 రోజులు 20 రోజుల తర్వాత వస్తుంది. ఈ లోపల ప్రజల నుంచి వచ్చేటటువంటి అభ్యంతరాలని, సంఘాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఏమన్నా సజెషన్స్ అవన్నీ తీసుకొని దాన్ని బట్టి మళ్ళీ డ్రాఫ్ట్ మాడిఫై అయ్యి ఫైనల్ నోటిఫికేషన్ వస్తుంది. సిటీ రోడ్లపై ట్రాఫిక్ వోలేషన్స్ పాల్పడే వాహనదారుల వెహికల్స్కి బ్రేక్ వేస్తామన్న పోలీసులు ఇక రానున్న రోజుల్లో ఇలాంటి వయలేషన్స్ సహించబోమంటున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్.